ఈనాటి దివ్యబలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డాక్టర్ వీణా మేరీని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, చదివే చదువుల్లో తోడుగా ఉండి ఆర్థిక సమస్యలు తొలగించమని మరియు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని పూజ సమర్పించేవారు మేరీ సగాయ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని
పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్దిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప నెలటూరి లలితా కుమారి నెలటూరి రూబేనమ్మ తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతు పులుగు మోషే గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతు పులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా ఆరోగ్య మేరీ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపరెడ్డి అల్లం ఇన్యాసమ్మ మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్ ఆరోగ్య మేరీ స్టీవెన్ సెబస్టీనా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా బి సరోజా స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్ బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్ బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు.
మరణించిన ఫ్రెడరిక్ సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. నా దేవుడువైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకుము, నన్ను ఉపేక్షించుచు దూరముగా నిలుచుండి ఉండకము. నా రక్షకుడువైన ప్రభు, నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము. కీర్తన 38, 21, 22 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా ప్రత్యేకముగా 30 రోజుల పాటు ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని గ్రిగోరియన్ దివ్య పూజా బలులను సమర్పిస్తూ ఉన్నాం. చాలామంది ముందుకు వచ్చి మా కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. కాబట్టి వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, వారందరి కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఈనాటి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మరి చాలామంది దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నటువంటి మీ అందరి ఉద్దేశాలు కూడా నెరవేరాలి అని మీ అందరి కొరకు కూడా ఈనాటి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మనమందరం కూడా పశ్చాత్తాపపడి ఆ ప్రభువును క్షమించమని వేడుకుందాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే శక్తిని దయచేయమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెననియు బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం. మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. స్తుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ స్తుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ స్తుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
సర్వేశ్వర, నీవు శక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుదుముగాక. మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నీవు వాగ్దానము చేసిన శాశ్వత జీవమునకు పాత్రులము అగుదుముగాక. ఓ ప్రభువా, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకొనుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 16 వచనముల వరకు. ఏలియా అట్లే సెరెఫతుకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకున్నప్పటికీ అక్కడ ఒక విధవరాలు పొయ్యిలోనికి పుల్లలేరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మ, చెంబుతో కొంచెము నీళ్లు తీసుకొని రమ్ము అనెను. ఆ విధవరాలు వెళ్ళబోవుచుండగా మరలా అతడు ఆమెను పిలిచి, కొంచెము రొట్టెను కూడా తీసుకుని రమ్ము అని చెప్పెను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టె ఏమీయూ లేదు. కుండలో కొంచెము పిండి, పిడతలో కొంచెము నూనె మాత్రము ఉన్నవి. నేనిక్కడ 2-3 పుల్లలు ఏరుకొనుటకు వచ్చితిని. ఆ గుప్పడి పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేను ఇప్పటికీ తిందుము, ఆ మీదట ఆకటితో ప్రాణములు విడుతుము అనెను. ఏలియా ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకోవచ్చును. కానీ మొదట నీ ఇంటనున్న పిండితో చిన్న రొట్టెను చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొమ్ము. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించే వరకు కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోవు అనెను. ఆ విధవరాలు ఏలియా చెప్పినట్లే చేసెను. విధవరాలు ఆమె కుమారుడు చాలా నాళ్ల వరకు రొట్టె భుజించుచూ వచ్చిరి. ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పఠనము పునీత పౌలు హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనము వరకు. నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవ నిర్మితమగు పవిత్ర స్థలమును క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకమునే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచియున్నాడు. యూదుల ప్రధాన యాజకుడు జంతు రక్తముతో పవిత్ర ప్రదేశములోనికి ప్రతి సంవత్సరమును ప్రవేశించును. కానీ క్రీస్తు పెక్కు మార్లు తనను తాను అర్పించుకొనుటకు అందు ప్రవేశింపలేదు. అటులైనచో ప్రపంచము సృష్టింపబడి నప్పటి నుండి అనేక పర్యాయములు ఆయన బాధనందవలసి ఉండేది. అట్లు కాక తనను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు ఒకేసారి జన్మించెను. ప్రతి వ్యక్తియు ఒకసారియే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను. అదే విధముగా అనేకులు పాప పరిహారమునకై క్రీస్తు ఒకసారి బలి అర్పణగా సమర్పింపబడిను. పాపమును గూర్చి విచారించుటకు గాక తన కొరకై వేచి ఉన్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నడిపించు నా ప్రాణ యేసువా. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్నె కన్నా మధురమి నీ వాకు. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్నె కన్నా మధురమి నీ వాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 41 నుండి 44వ వచనం వరకు. పిమ్మట యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయి రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బులు వేయిచుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 నాణెములను మాత్రమే వేసెను. ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఏలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయు, తన జీవనాధారం అంతయు త్యాగము చేసినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి ఆదివారపు దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు మీరు తలపెట్టే ప్రతి కార్యము కూడా నూరంతలుగా ఫలించబడాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లితిరి సభ సామాన్య 32వ ఆదివారాన్ని కొనియాడుతోంది. ఈ ఆదివారపు పట్టణాలన్నీ కూడా ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని కోసం నీవు చిరుకానుక సమర్పించిన, దేవుని కోసం నీవు చిన్న త్యాగం చేసిన, దేవుడు దానిని ఆశీర్వదించి నూరంతలుగా నిన్ను ఫలింపచేస్తాడు అనే సత్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరులారా, నీవు దేవునికి ఇచ్చేది ఈ లోకము దృష్టిలో చాలా చిన్నది కావచ్చు, కానీ అది దేవునికి మాత్రం చాలా గొప్పదిగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజులు 17వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ప్రభువాణి ఏలియా ప్రవక్తకు ఈ విధముగా వినిపించను. నా ప్రవక్తవు, నా భక్తుడవైన ఏలియా, నేను పంపించే సరేపతు పట్టణానికి నీవు వెళ్ళు. అక్కడ నేను నీకు విందును ఏర్పాటు చేస్తాను. నీకు ఎవరు భోజనం పెట్టాలో నేను సిద్ధము చేస్తాను అని దేవుని యొక్క వాక్కు ఏలియా ప్రవక్తకు వినిపించింది. ప్రియ సహోదరులారా, ఏలియా ప్రవక్త సరేపతు పట్టణానికి వెళ్ళగానే, ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆ ప్రాంతం అంతా కూడా కరువుతో మాడిపోతూ ఉన్నారు, కరువుతో అలమటిస్తూ ఉన్నారు, చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతూ ఉన్నారు, ప్రాణాలు కాపాడుకోవడానికి వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి ప్రదేశానికి దేవుడు ఏలియా ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఏలియా ప్రవక్త ఆ ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ ఒక విధవరాలు పుల్లలు వేరుకోవడానికి వచ్చింది.
రొట్టెలు కాల్చుకుని భుజించడానికి కొంచెం పుల్లల కోసం ఆమె ఆ యొక్క ప్రాంతంలో తిరుగాడుతూ ఉంది. ప్రియ సహోదరులారా, ఏలియా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, అమ్మా నీవు వెళ్ళి కొంచెం కాళ్లకు నీళ్లు తీసుకునిరా అని చెబుతూ, అలాగే వచ్చేటప్పుడు కొంచెం రొట్టెను కూడా తీసుకురామని ఆ ఏలియా ప్రవక్త ఆమెను అడుగుతూ ఉన్నాడు. ఆమె చెబుతుంది, ప్రియ సహోదరులారా చూడండి, యావే తోడు, నా దేవుని మీద ఒట్టు, నా దగ్గర రొట్టె పదార్థాలు ఏమీ లేవయ్యా, పిడతలో కొంచెము నూనె ఉంది, కుండలో కొంచెము పిండి ఉంది, అది ఒక చిన్న రొట్టెను చేసుకుని నేను నా బిడ్డ భుజించి తర్వాత చనిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నామని చెప్పగానే ఏలియా ప్రవక్త అంటాడు, అమ్మా నీవేమీ కూడా భయపడవద్దు, మొదటగా ఆ పిండిలోనే కొంచెం చిన్న రొట్టెను నాకు తీసుకుని ఇవ్వము అని ఏలియా ప్రవక్త అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత మిగతా పిండిని మీ ఇద్దరు కూడా ఒక రొట్టెను చేసుకుని తినండి అని, మొదటగా నాకు కొంచెం చిన్న రొట్టెని తీసుకురా అమ్మా అని ఆ యొక్క విధవరాలుని ఏలియా ప్రవక్త అడుగుతూ ఉంటాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకుడు దేవుడు పంపించినటువంటి ఒక దూతగా భావించి, ఒక ప్రవక్తగా భావించి ఆమె వస్తూ ఒక చిన్న రొట్టె ముక్కను కాల్చుకుని వచ్చింది. యాజకుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ఈ విధంగా చెప్తున్నాడు, అమ్మా కరువు కాలం పూర్తయ్యేంత వరకు నీ కుండలో పిండి కానీ నీ పిడతలో నూనె కానీ తరిగిపోదు, నీవు సమృద్ధిగా దీవించబడతావు, నీవు నీ బిడ్డ చనిపోరు, జీవిస్తారు అని ఏలియా ప్రవక్త ఆమెకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ కార్యాలు ఎవ్వరు కూడా ఊహించలేనటువంటివి, మనం కూడా అర్థం చేసుకోలేనటువంటి విధముగా రహస్యముగా మనకు అనిపిస్తూ ఉంటాయి. దేవునికి నీవు చిన్నది చేస్తే దేవుడు దానిని నూరంతలుగా ఫలింపచేస్తూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త చిన్న రొట్టె చాలమ్మా, నాకంతా వద్దు అని చెప్పినప్పుడు ఆ చిన్న రొట్టెను కాల్చుకుని ఇవ్వగానే ఆమె జీవితమే మారిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నప్పటికీ వాక్యము సెలవిస్తుంది, ఆ కరువు కాలం పూర్తయ్యేంత వరకు ఆమె కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ తరిగిపోలేదు అని. కాబట్టి నీవిచ్చింది చిన్నదైనా దేవుని దృష్టిలో అది బహు గొప్పదిగా, బహు ఉన్నతమైనదిగా, బహు శ్రేష్టమైనదిగా దేవుడు స్వీకరిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇచ్చేది చిన్నదైనా కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలని, హృదయపూర్వకంగా ఇవ్వాలని, దేవుని పట్ల ప్రేమతో ఇవ్వాలి అని ఈరోజు వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో 41వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. దేవాలయము దగ్గర కానుకల పట్టి దగ్గర యేసు ప్రభు కూర్చుని ఉండటం, అనేక మంది ధనవంతులు అక్కడికి వచ్చి కానుకలు సమర్పించడం, ఆ ధనవంతులతో పాటు ఒక పేద విధవరాలు 2 నాణెములను ఆ పెట్టెలో వేయగా ప్రభు శిష్యులందరినీ కూడా పిలిచి ఆనందిస్తూ అభినందిస్తూ, ఇదిగో వీరందరికంటే ఈ పేద విధవరాలే ఎంతో ఎక్కువ కానుకను దేవునికి సమర్పించుకుంది అని చెప్తూ ఉన్నారు. బహుశా అక్కడున్నటువంటి శిష్యులు ఆశ్చర్యపడి ఉండవచ్చు, ధనవంతులందరూ ఇన్ని కానుకలు వేస్తూ ఉంటే, వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి ఈ దేవాలయాన్ని కానుకలతో నింపుతూ ఉంటే ప్రభు దానిని గమనించకుండా ఈ చిన్న పేద స్త్రీ వేసినటువంటి చిన్న కానుకను అభినందిస్తున్నాడు ఏమిటి అని బహుశా వాళ్ళకు అనుమానం రావచ్చు. అందుకనే ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యా గమనించండి, ఇక్కడటువంటి ధనవంతులందరూ కూడా వారు సమృద్ధిలో కొంత తీసి దేవునికి కానుక సమర్పిస్తున్నారు. చాలా మంచిది, చాలా మంచి స్వభావం. సమృద్ధిలో కొంత అంటే బహుశా అది 10వ భాగం కావచ్చు. దేవుని పట్ల కృతజ్ఞత భావంతో వాళ్లకు కలిగి ఉన్నటువంటి దానిలో కొంత భాగము కావచ్చు. దేవునికి కానుకలు సమర్పించుకుంటున్నారు. ప్రియ సహోదరులారా, మనం దేవునికి కానుక సమర్పించుకునే ఏ ఒక్కటి కూడా మన జీవితంలో వృధా కాదు, కానేరదు. దానిని దేవుడు నూరంతలుగా ఫలింపజేస్తున్నాడు. నీవు యాజకుడికి గ్లాసుని మంచినీళ్ళు ఇచ్చినా, ఆ పరిచర్యలో నీవు సహాయం చేసినా,
వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాల్లో నీవు పాలు పంచుకుని ఉన్నా దేవుడు తప్పకుండా దాని ప్రతిఫలాన్ని నీకు ఇస్తూ ఉంటాడు. వారు గుర్తించినా గుర్తించకపోయినా నీవు నా నిమిత్తము నా యాజకులకు నీవు ఏ చిన్నది చేసినా నేను గుర్తుపెట్టుకుంటాను బిడ్డ అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ధనవంతులందరూ వారికున్న దానిలో కొంతని ఇచ్చారు. కానీ ఈమె ఆ 2 నాణెములను ఈరోజు కష్టపడిందేమో, పనికి వెళ్ళిందేమో, భిక్షమడడానికి వెళ్ళిందేమో, ఆ ఉన్నటువంటి 2 కానుకలను కూడా దేవునికి సమృద్ధిగా సమర్పించింది. రేపటి గురించి ఆలోచించలేదు, తర్వాత ఆమె జీవితం ఏమైపోతుందో అని ఆలోచించలేదు. ఆమె మనస్ఫూర్తిగా ఆ చిరు కానుకలను దేవునికి సమర్పించింది. ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చినదని శిష్యులకు ఆనందంగా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, బహుశా ఆయన ఉద్దేశం ఏమిటంటే నిష్కలంకమైనటువంటి హృదయంతో రేపటి గురించి ఆలోచించకుండా, ఈరోజు ఇవి డబ్బులు ఇస్తే రేపు ఏమైపోవాలి అని ఆలోచించకుండా దేవునికి మొదటి స్థానం ఇచ్చింది, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది, దేవునికి శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చింది, ఉన్నదంతయు దేవునికి సమర్పించింది. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయాంతరంగాలను గమనించేవాడు మన దేవుడు. హృదయంలో ఏ బాధ ఉందో, ఏ మనస్సుతో మనం కానుకలు సమర్పిస్తున్నామో, ఏ ఉద్దేశంతో కానుకలు సమర్పిస్తున్నామో హృదయాంతరంగాల్ని గమనించగలిగినటువంటి దేవుడు ఆ ప్రభు ఒక్కడే. అందుకనే ఏమి రేపటి గురించి ఏమి ఆలోచించకుండా, తన జీవితం గురించి ఏమి ఆలోచించకుండా ఉన్నదంతయు ఆమె కానుకలు పెట్టెలో వేసినది అని ప్రభు శిష్యులకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆహ్వానించేది లేదా దేవుడు అంగీకరించేది కేవలము కానుకలు మాత్రమే కాదు, డబ్బులు మాత్రమే కాదు, వస్తువులు మాత్రమే కాదు, నీ పూర్ణ హృదయాన్ని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. పూర్ణ మనసుతో చేసిన చిన్న ప్రార్థన అయినా దాన్ని 100 ఫలింపచేస్తూ ఉన్నాడు. చాలాసార్లు గంటల తరబడి చేస్తూ ఉంటాం, రోజుల తరబడి చేస్తూ ఉంటాం, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ప్రార్థనలోనే అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటాం. కానీ ప్రభు కోరుకునేది, నీవు ఎంత దూరం వెళ్ళినా బిడ్డ, నీలో మార్పు లేకపోతే, నీలో పరివర్తన లేకపోతే, వదులుకోవలసిన వాటిని వదులుకోకపోతే పొందుకోవలసిన వాటిని నీవు పొందుకోలేవు. కాబట్టి ప్రభు పట్ల దయా కనికరము, ప్రేమ, ఆప్యాయతలతో జీవించమని ఈరోజు తల్లి తెరీసా ఈ వాక్యము ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. గమనించండి ప్రియ సహోదరులారా, పేద విధవరాలు ఉన్నదంతయు దేవునికి సమర్పించింది. దేవుడు ఊరికినే వదిలిపెడతాడా? ఈరోజు తల్లి తెరీసా అంతా కూడా ఆమె గొప్పతనాన్ని పొగుడుకునే విధముగా ఈరోజు దేవుడు ఆమెను మనందరి ముందు ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలన్నీ కూడా నీవు దేవునికి ఏది సమర్పించుకున్నా మంచి మనసుతో సమర్పించుకో, దాని ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుకుంటారని దేవుడి రోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు సామాన్య 32వ ఆదివారంలో ప్రవేశించి మేము ఆరాధించే యోగ్యతను దయచేసినందుకు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క దివ్య పూజా బలులో పాలు పంచుకొని ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. వివాహాల కొరకు, అనేక శుభకార్యాల కొరకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులను దీవించండి ప్రభా, మీరే వాళ్ళ మార్గాలను సరళము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక బంధకాల్లో, పాపాల్లో, శాపాల్లో, రకరకాల ఇబ్బందుల్లో కొట్టిమిట్టాడుతున్నటువంటి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, అలాగే గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, వారి ఉద్దేశాలని నెరవేర్చండి తండ్రి, వారికి కావలసిన అనుగ్రహాలని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ పూజలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. దివ్య పూజా బలులు పెట్టించిన ప్రతి బిడ్డను దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీరే తోడుగా ఉంటూ 100 ఈ బిడ్డలందరూ కూడా నడిపించి దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలి ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా మా విశ్వాసాలు బలపడి మాలో ఉన్నటువంటి చెడును వదులుకుని సంపూర్ణ హృదయముతో ఇంటికి తిరిగి వెళ్ళే మహాకృపను దయచేయమని మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంటూ. నాదన్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే. నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంటూ. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువు ఊది జీవమునిచ్చిన తండ్రి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువు ఊది జీవమునిచ్చిన తండ్రి నీవే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంటూ. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలియార్పణలు పవిత్రమైన బలిగా నీ సమక్షమును చేరునుగాక. ఈ బలి శ్రేష్టమైన నీ దయాజలమును మా మీదను ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల మీదను కుమ్మరింపచేసి రక్షించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది.
దేవా, నీ విశ్వాసులకు జీవితమును మారుచున్నదే గాని నాశనమొగటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక అన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరం కూడా మోకరిద్దాం. ఈరోజు ప్రత్యేకముగా ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రత్యేకంగా వేడుకుందాం. అలాగే మనందరి ఉద్దేశాలు కూడా నెరవేరాలి అని, ఏమి కోల్పోయామో, ఏ సమస్యలతో బాధపడుతున్నామో, ఏ ఆటంకాలతో బాధపడుతున్నామో వాటన్నిటి నుండి విడుదల దయచేసి ఆ దేవుని కృపా దీవెనలు మనందరి మీద హేరాళముగా కుమ్మరింప చేయాలని ప్రత్యేకంగా ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు క్రీస్తా వందనము.
ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, మరి ముఖ్యంగా ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి ప్రతి బిడ్డను దీవించమని, ఆన్లైన్ల ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని మెసేజెస్ పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలను, దిక్కులేని ఆత్మలను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరికీ రెండు చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తని ప్రభా, మా విశ్వాసాన్ని బలపరచని ప్రభా, మేమెల్లప్పుడూ కూడా విశ్వాసములోను, ఈ దైనందిక జీవితంలోను ఉన్నతమైన స్థాయిలో విశ్వాసపాత్రలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపము. ప్రభు, అన్నిటిలోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము.
నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేసే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం, నాయన ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధు మిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధు మిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నీ పడతై కోలయు నా వెంట ఉండగా, నీ పడతై కోలయు నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ ప్రేమను, నేనెన్నడు విడువను నీ ప్రేమను. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు,
దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేతాను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 57వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మాత మాకై వేడమ్మా శక్తి గల కన్యక మాకై వేడమ్మా దయగల కన్యక మాకై వేడమ్మా జ్ఞాన పాత్రమా మాకై వేడమ్మా మహిమా పాత్రమా మాకై వేడమ్మా భక్తి పాత్రమా మాకై వేడమ్మా రోజా పుష్పమా మాకై వేడమ్మా దావీదు గోపురమా మాకై వేడమ్మా బంగారు